ఇంటిగ్రల్ dx బై x ప్లస్ 1 x ప్లస్ 2. సో ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయాలి. దీన్ని ఎలా నోట్ చేస్తున్నామంటే ఇంటిగ్రల్ x ప్లస్ 2 న్యూమరేటర్ని ఈ విధంగా రాస్తున్నా, x ప్లస్ 2 మైనస్ x ప్లస్ 1. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే x క్యాన్సిల్ అయ్యి 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది, 1 బై సేమ్ వస్తుంది బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 dx. సపరేట్ a మైనస్ b బై c అంటే a బై c మైనస్ b బై c. సపరేట్ నోట్ చేద్దాం. ఇంటిగ్రల్ x ప్లస్ 2 బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 మైనస్ x ప్లస్ 1 బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 into dx. Then x plus 1 cancel, x plus 2 cancel. Integral 1 by x plus 1 minus 1 by x plus 2 into dx. Integration separate note chedam. Integral 1 by x plus 1 dx minus integral 1 by x plus 2 dx. ఈ రెండు కూడా ఒకే ఫార్ములా మీద డిపెండ్ అయ్యింది. ఇంటిగ్రల్ f dash of x by f of x dx ఈక్వల్ టు log mod f of x ప్లస్ c. అంటే కింద f of x ఫంక్షన్ను డిఫరెన్షియేట్ చేస్తే న్యూమరేటర్ రావాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేసినాం అనుకోండి 1 ప్లస్ 0 1 వస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. అంటే డినామినేటర్ డిఫరెన్షియేట్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది కాబట్టి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డినామినేటర్. అంటే దీని ఆన్సర్ ఏమి అకార్డింగ్ టు దిస్ ఫార్ములా కెన్ అప్లై దెమ్. ఈ రెండింటికి కూడా ఈ రెండు వాల్యూస్ కూడా ఇదే ఫార్ములా ప్రకారం ఉన్నాయి. సో దీని వాల్యూ లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ 1 లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ 2 వస్తుంది. సో ఫైనల్ స్టెప్. సో దీని ఆన్సర్ వచ్చేసి లాగ్ మాడ్యులస్ ఎక్స్ ప్లస్ 1 minus log modulus x plus 2 plus c. This is the final answer.